ఫ్రెండ్స్ డివిడెండ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నవరత్న పిఎస్యు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షార్ట్ ఫామ్ వచ్చి BEL. అయితే ఈ కంపెనీ ఇంటర్మ్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. ముందుగా మీకు ఒక సింపుల్ పాయింట్ అయితే చెప్తాను. బెల్ బోర్డ్ మీటింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి ఇంటర్మ్ డివిడెండ్ 1.95 రూపీస్ పర్ షేర్ డిక్లేర్ చేసిందన్నమాట. ఇది షేర్ ఫేస్ వాల్యూ ₹1 మీద 195% డివిడెంట్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డివిడెంట్కి ఎవరికి వస్తుంది, దానికి కంపెనీ ఫిక్స్ చేసిన కీ డేట్ అంటే రికార్డ్ డేట్. బెల్ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే రికార్డ్ డేట్ వచ్చి థర్స్డే March 5th, 2026. అంటే March 5th కంపెనీ రికార్డులో మీ నేమ్ షేర్ హోల్డర్స్ లిస్ట్లో ఉంటే మీరు డివిడెంట్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇక్కడ వన్ స్మాల్ క్లారిటీ ఏంటంటే రికార్డ్ డేట్ అంటే డివిడెంట్ మనీ March 5th ఇస్తారని కాదు ఫ్రెండ్స్. రికార్డ్ డేట్ అంటే ఎలిజిబిలిటీ షేర్ హోల్డర్స్ లిస్ట్ ప్రిపేర్ చేసే డేట్ అన్నమాట. ఆ రోజు ఆ లిస్ట్లో మీ పేరు ఉండాలి. పేమెంట్ గురించి కూడా కంపెనీ క్లియర్గా మెన్షన్ చేసింది, డివిడెంట్ అమౌంట్ 30 days లోపు పే చేస్తామని చెప్పి. నౌ మార్కెట్ రియాక్షన్ కూడా క్విక్గా చెప్తాను. డివిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాత బెల్ ప్రైస్ మూమెంట్లో ఇంట్రెస్ట్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. బికాజ్ డివిడెంట్ న్యూస్ యూజువల్లీ షార్ట్ టర్మ్ అటెన్షన్ని కొంచెం హైప్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇంపార్టెంట్ లెర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డివిడెంట్ కోసం రష్ అయ్యి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే డివిడెంట్ అమౌంట్ ఫిక్స్డ్, కానీ షేర్ ప్రైస్ వాలటిలిటీ ఉంటుంది. సో డివిడెంట్ని మనం బోనస్ మనీ లాగా ట్రీట్ చేయండి. బట్ మెయిన్ డెసిషన్ కంపెనీ లాంగ్ టర్మ్ స్టోరీ, ఎర్నింగ్స్, ఆర్డర్ బుక్, వాల్యుయేషన్ మీద బేస్ చేసుకుని మీ డెసిషన్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫైనల్లీ రికార్డ్ ఫ్రెండ్స్, డివిడెంట్ వచ్చి 1.95 రూపీస్ పర్ షేర్. రికార్డ్ డేట్ వచ్చి థర్స్డే March 5th, 2026. పేమెంట్ టైం లైన్ వచ్చి డిక్లరేషన్ డేట్ నుంచి 30 days లోపు మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.